శరణం ఆశ్రయించితి నీ చరణములే అపవాది క్రియలందు బందీనైతిన్ కృపా చూపి నన్ను విముక్తుని చేయుమా అపవాది క్రియలందు బందీనైతిన్ కృపా చూపి నన్ను విముక్తుని చేయుమా విపరీతి గతి పొందియుంటి నీదు ముక్తి ప్రభావింపనిమ్ము విపరీతి గతి పొందియుంటి నీదు ముక్తి ప్రభావింపనిమ్ము ప్రభువా నీవే నాదు శరణం ఆశ్రయించితి నీ చరణములే నీ న్యాయ విధులన్నీ భంగపరచి గాయపరచితి నేను అపరాధిని నీ న్యాయ విధులన్నీ భంగపరచి గాయపరచితి నేను అపరాధిని పరితాపమును పొందుచుంటి నాదు పాపంబు క్షమించు దేవా పరితాపమును పొందుచుంటి నాదు పాపంబు క్షమించు దేవా ప్రభువా నీవే నాదు శరణం ఆశ్రయించితి నీ చరణములే పాప భారము తోడ అరుదించితి సేదాదిచుము శాంతి జలములతో పాప భారము తోడ అరుదించితి సేదాదిచుము శాంతి జలములతో నీ ప్రేమ రుధిరాశ్రవంతిన్ శాపభారంబు తొలగించు దేవా నీ ప్రేమ రుధిరాశ్రవంతిన్ శాపభారంబు తొలగించు దేవా ప్రభువా నీవే నాదు శరణం ఆశ్రయించితి నీ చరణములే ప్రభువా నీవే నాదు శరణం ఆశ్రయించితి నీ చరణములే మీరందరూ నా మాట విని గ్రహించుడి వెలుపల నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదియూ లేదు, కానీ లోపల నుండి బయలు వెళ్ళినవే మనుష్యుని అపవిత్రునిగా చేయున నేను. ఇంతవరకు మనం 2 ఉపమానాలు చెప్పుకున్నామండి. ఏంటంటే ఉపమానాలు? పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయటం, అలాగే పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసం. 2వ ఉపమానం ఏం చెప్పుకున్నామండి? విత్తువాని యొక్క ఉపమానము. ఇది 3వ ఉపమానం అన్నమాట. మార్కు సువార్తలో 7వ అధ్యాయంలో ప్రభువారు 14వ వచనం నుండి మరి చూసినట్లయితే ప్రభువారు ఏం చెప్తున్నారండి?
వెలుపల 15వ వచనంలో వెలుపల నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రునిగా చేయగలుగునది ఏదియూ లేదు, కానీ లోపల నుండి బయలు వెళ్ళునవే మనుషుని అపవిత్రునిగా చేయునను. ఈ ఉపమానం యేసు ప్రభువారు తన శిష్యులకు చెప్పారన్నమాట. ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఈ ఉపమానం అంటే, మనము ఈ పైన మనం చూస్తే 7వ అధ్యాయంలో మరి యేసు ప్రభువారంట ఒక చోటకు భోజనం చేయడానికి వచ్చారంట. 2వ వచనంలో మరి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనము చేయుట చూచిరి. యేసు ప్రభువారు మరి తన శిష్యులతో పాటు ఎక్కడికి వెళ్ళినా వెళ్తూ ఉండేవారు. భోజనానికి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ యూదులకు చాలా నిష్ట కలిగిన సాంప్రదాయాలు ఉన్నాయి. మరి యొక్క పుస్తకంలో మనం చూస్తే వాళ్ళు సంతకు వెళ్ళి వచ్చిన తర్వాత ఏం చేస్తారంట, మరి స్నానం చేస్తారు, నీళ్ళు చల్లుకుంటూ ఉంటారు. ఇత్తడి పాత్రల మీద వాటి మీద నీళ్లు చల్లుకున్నప్పుడు భోజనం చేస్తారనమాట. కానీ ఈ శిష్యులు ఏం చేస్తున్నారంట, బహుశా వాళ్ళకి ఆకలేసిందేమో. యేసు ప్రభువారితో మరి కొన్నిసార్లు 3 రోజుల ఆహారం ఉండేది కాదు. మరి శిష్యులకు బహుశా ఆకలేసిందేమో. మరి వాళ్ళు ఎలా తింటున్నారంట, చేతులు కడుక్కోకుండా భోంచేశారంట. అందుకు వాళ్ళు ఏమంటున్నారండి, 3వ వచనంలో పరిసయ్యులు యూదులందరూ పెద్దల పారంపర్యాచర్యమును బట్టి చేతులు కడుక్కుంటేనే కానీ భోజనము చేయరు. వాళ్ళకి కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, వాటి ప్రకారమే వాళ్ళు మరి స్ట్రిక్ట్గా ఉంటారు. వాళ్ళు ఏం చేయాలండి, చేతులు కడుక్కోవాలి, నీళ్ళు చల్లుకోవాలి. కానీ ఈ 2 శిష్యులు చేయలేదు. చేయకుండా ఏం చేస్తున్నారు, వాళ్ళు కూర్చోవడమే భోంచేస్తున్నారు అన్నమాట. ఆ కంప్లైంట్ ఎవరికి చెప్తున్నారు, యేసు ప్రభు వారికి చెప్తున్నారు. ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటే మరి ఇక్కడ మనం 4వ వచనంలో చూస్తున్నాం. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు ఏం చేస్తారట, నీళ్లు చల్లుకుంటేనే కానీ వారి భోజనము చేయరు. ఇదియుగాక వారు గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలగు అనేక ఆచారములు అనుసరించేవారు. వాళ్ళకి చాలా ఆచారాలు ఉన్నాయి అన్నమాట. కానీ ఇవన్నీ యేసు ప్రభువారు యూదుడే, కానీ యేసు ప్రభువారు పాటించలేదు, శిష్యులు పాటించలేదు. అందువలన ప్రభువారు ఈ ఉపమానం చెప్పారనమాట. ఎందుకు చెప్తున్నారు, వెలుపల నుండి లోపలికి మరి వచ్చేవేవి మనిషిని అపవిత్రపరచు, కానీ హృదయములో నుండి వచ్చేదే ఏం చేస్తుందంట, మనుషుని అపవిత్రపరుస్తుంది. అదే శిష్యులు అడుగుతున్నారు. 17వ వచనంలో మనం చూస్తే ఆయన జనసమూహమును విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానమును గూర్చి ఆయనను అడుగగా, మళ్ళా మనం చూస్తున్నాం. ఎప్పుడు ఈ భావం వాళ్ళు అడుగుతున్నారండి, జనసమూహాన్ని విడిచి ఒంటరిగా ఉన్నప్పుడు. మనకి కూడా వాక్య అనుభవం తెలియాలి అంటే ఏం చేయాలని చెప్పుకున్నాం, దేవునితో ఒంటరిగా సహవాసం చేస్తూ ఉన్నప్పుడు ప్రభువారు మనకు అనేక విషయాలు తెలియచేస్తారు. ఇక్కడ ఈ భావం ప్రభువారు చెప్తున్నారన్నమాట. ఏం చెప్తున్నారు, వాళ్ళని మొట్టమొదటిగా గద్దించారు. ఏమని గద్దించారు, 18వ వచనంలో ఆయన వారితో ఇట్లా, నేను మీరును ఇంత అవివేకులై ఉన్నారా. ఏమంటున్నారు, అసలు ఈ ఉపమానం ఏంటో, ఈ వాక్యం ఏంటో మీకెందుకు అర్థం కావట్లేదు, మీకెందుకు ఎంత అజ్ఞానంగా ఉన్నారని వాళ్ళని గద్దించి మరి భావం తెలియచేస్తున్నారనమాట. ఏంటి ఆ భావం అని మనం చూస్తే 19వ వచనంలో ఏమంటున్నారండి, అది వారి హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడువబడును. మనం ఏదన్నా తింటున్నాం అనుకోండి, అది హృదయంలోనికి వెళ్ళదు, కానీ ఏం వెళ్తుందట, 20వ వచనంలో మనుషుని లోపల నుండి బయలు వెళ్ళుందే మనుషుని
అపవిత్రపరచును. సో మనుషుల లోపల నుండి వెళ్ళేవి ఏంటని అది కూడా చెప్తున్నారండి. 21వ వచనం, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. సో ఎన్ని విషయాలు ప్రభు తెలియజేశారండి ఇందులో. మొత్తం మనం చూస్తే 13 విషయాలు ఉన్నాయన్నమాట. ఈ 13 కూడా ఏం చేస్తున్నాయంట, మనుషుని అపవిత్రపరుస్తూ ఉన్నాయి. అలాగే అంటే ఇక్కడ ప్రభువారు తెలియచేసింది ఏంటంటే, పారంపర్యాచర్యములు అంటే ఆచారములు మనకి ప్రాముఖ్యం కాదు. అందుకని ఇంకొక వచనం కూడా చూద్దామండి. ఇదే 7వ అధ్యాయం 9వ వచనములో ఏముందండి, మరియు ఆయన మీరు మీ పారంపర్యాచర్యమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. అంటే మనకి ఆచారాలే ఎక్కువ దేవుని యొక్క వాక్యం కన్నా, దేవుని పద్ధతుల కన్నా ఏమి ఎక్కువ అవుతుందట, ఆచారములు ఎక్కువ అవుతున్నాయి. అంటే ఏది అలవాటుగా చేసినా మనకి ఆచారం అవుతుంది. ఇప్పుడు 40 దినాలు మనం చేస్తున్నాం. ఈ 40 దినాలు మనకి ఏమవ్వకూడదు, ఆచారం అవ్వకూడదు. అంటే మరి ఈ ఈస్టర్ ముందు మనం ఇలా చెయ్యాలి, ఆచారం కాదు. అది ఎందుకు అంటే దేవునికి దగ్గరవ్వడానికే తప్ప ఆచారముగా చేయడం వలన ఉపయోగం లేదు. అంటే మన జీవితం మారకుండా, మన యొక్క పద్ధతులు మారకుండా, ఇప్పుడు కొంతమందిని మనం చూస్తే ఏం చేస్తారు, 40 దినములు కటిక ఉపవాసం ఉంటారు. ఇంకా నిష్ఠగా చేసేవాళ్ళు ఉన్నారు, కిందే పడుకుంటారు. లేకపోతే 40 దినాలు చర్చిలోనే పడుకుంటారు, మాంసాహారం తినరు. కొంతమంది ఇంకా చెప్పులు వేసుకోరు. ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ చేస్తూ ఉంటారు. తెల్ల బట్టలే కట్టుకుంటారు. 40 రోజులు కూడా ఒకటే డ్రెస్ వేసుకుంటారు. ఇవన్నీ కూడా ఆచారాలు చేయడం మంచిదే. కానీ ఇవన్నీ చేస్తూ మన జీవితం మారకుండా ఉంటే ఉపయోగం ఉందండి? లేదు. అదే ప్రభువారు ఇక్కడ చెప్తున్నారనమాట. అంటే బయట వాటికి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు, ప్రాముఖ్యత ఇవ్వకూడదు. కొంతమంది అంటారు బాక్సింగ్ గ్రూప్దే నిజమైన దేవుని సహవాసం అండి, ఇంకా ఏ సహవాసము మంచిది కాదు అని చెప్తారు కొంతమంది. కానీ అది కరెక్ట్ అంటారా? కరెక్ట్ కాదు. కొంతమంది ఏమంటారు, లోదర్ మిషనే కరెక్ట్ అయిన వాక్య ప్రకారం ఉన్న సహవాసం అండి, ఇంకా ఏ సహవాసము మంచిది కాదు అంటారు. కానీ అన్ని సహవాసాల్లో పాజిటివ్స్ ఉన్నాయి, అన్ని సహవాసాల్లో నెగిటివ్స్ కూడా ఉన్నాయి. అన్నీ మనం వాక్యానుసారము కాదు. అంటే కొన్ని ఏం చేశారు, ఆనాటి సంఘ పెద్దలు ఒక క్రమముగా ఏర్పాటు చేశారు తప్ప బైబిల్లో ఉన్నట్టుగా ఏ సహవాసంలోనూ కరెక్ట్గా ఉండవు. కొన్ని ఇప్పుడు బైబిల్ మిషన్ వాళ్ళు 40 రోజులు మోషే సంబంధించిన 40 రోజులు చేస్తారు. మరి అది వాక్యంలో ఉందా అంటే వాక్యంలో లేదు. కానీ వాళ్ళు ఎందుకు చేస్తారు, ఏదో రకంగా దేవుని సన్నిధిలో 40 రోజులు మనం గడుపుతామని చేస్తారు. అలాగే మరి బాక్సింగ్ గ్రూప్లో ఏం చేస్తారు, ప్రతి ఆదివారం రొట్టేస్తారు. కొన్ని చోట్ల నెలకు ఒకసారి వేస్తారు. అది తప్పు అని మనం చెప్పలేం. వాళ్లకు వీలుగా ఆ విధంగా ఉంది కాబట్టి వాళ్ళు ఆ విధంగా చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ ఆచారము ప్రాముఖ్యత కాదు. ఇక్కడ ఏంటండి, మనం ఎలాగూ దేవుని యొక్క శరీర రక్తాల్లో పాలు పొందుతున్నాం అనేదే ప్రాముఖ్యం. కానీ మనం ఆచారంగా తీసుకోవడం వల్ల దానివల్ల ఏమీ కూడా ఉపయోగము లేదన్నమాట. అంటే పై వాటికి మనం ప్రాముఖ్యత ఇవ్వడం వలన ఆత్మీయ జీవితంలో పవిత్రత పొందలేము. కానీ మన హృదయాన్ని ఎలా ఉంచుకోవాలట, శుద్ధిగా ఉంచుకోవాలి. అదే మనుషుని హృదయంలో నుండి ఏమొస్తాయంటండి, మొట్టమొదటిగా మనం చూస్తే సింపుల్గా మనం చూస్తే మార్కు సువార్త 7వ అధ్యాయంలో మనం 13 విషయాలు మనం చెప్పుకున్నాం.
ఇక్కడ 31వ వచనం 30వ వచనం నుండి మొట్టమొదటిగా ఇది మన హృదయం అన్నమాట. మన హృదయం ఎలా ఉందండి? ఎలా ఉంది? అపవిత్రంగా ఉన్నది. సో ఎప్పుడైతే మన జీవితంలో మొట్టమొదటిగా మనం చెప్పుకున్నాం కదా, దురాలోచనలు వచ్చినప్పుడు ఈ వ్యక్తి దురాలోచనలు ఆలోచిస్తున్నాడు. దురాలోచన అంటే ఏంటండి? దేవునికి విరుద్ధమైన ఆలోచన ఏదైనా దురాలోచన. సో మనలో దురాలోచనలు వస్తే సామెతల్లో ఏముంది? దురాలోచన గలవాన్ని నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. అంటే ఆ దురాలోచన చేయక్కల్లా ఎదుట వ్యక్తిని అన్యాయంగా వెళ్ళి కొట్టాలి అని అనుకున్నాను అంటే అక్కడ పని చేయకముందే ఆలోచన వచ్చినప్పుడే నేను ఆ పాపం చేసినట్టు మరి దేవుడు పరిగణిస్తారు. అదే ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ వ్యక్తిలోనికి దురాలోచన వచ్చినప్పుడు అతని హృదయం ఎలా మారిపోయిందండి? నల్లగా, అంటే అపవిత్రంగా మారిపోయింది. సో అంటే మన జీవితంలో చెడ్డ ఆలోచనలు వచ్చినప్పుడు, దేవునికి విరుద్ధమైన విషయాలు వచ్చినప్పుడు హృదయం ఎలా మారిపోతుందండి? అపవిత్రంగా మారిపోతుంది. తర్వాత మనం చూస్తే జారత్వం అంటే మరి కాని విధంగా అపవిత్రంగా ఒక స్త్రీని పురుషుడు చూచినా, పురుషుని స్త్రీని చూచినా ఏమవుతుంది? అక్కడ శరీరము హృదయము అపవిత్రమైపోతుంది. అతని హృదయము ఏమైపోతుంది? ఎప్పుడైతే ఆ ఆలోచన అతనిలో కలుగుతుందో అతని హృదయము లేకపోతే ఆమె హృదయము అపవిత్రంగా మారిపోతుంది. అలాగే ఇందులో మనం ఇంకా చూస్తున్నాం, ఇదేంటంటే ఇది కామ వికార చేష్టలు. ఇవన్నీ వచ్చినప్పుడు మరి హృదయము ఏమవుతుందండి? ఇలాగూ అపవాది యొక్క బంధకాల్లోకి వెళ్ళిపోయి హృదయము అపవిత్రమైపోతూ ఉంటుంది. సో ఇదేంటండి? ఇది దొంగతనము. అతను ఏం చేస్తున్నాడు? దొంగతనం చేస్తూ ఉన్నాడు. సో ఎప్పుడైతే ఈ దొంగతనం చేస్తూ ఉన్నాడో, మరి దేవునికి విరుద్ధంగా చేస్తూ ఉన్నాడో, అతని హృదయము ఇంకా చీకటిగా మారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలాగూ మన జీవితం ఆ చీకటి అపవిత్రత ఎక్కువైపోయి కొలది. అంటే ఇక్కడ మనం 13 విషయాలు చూసాం. ఈ 13 విషయాలు ఒక వ్యక్తిలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తూ దినదినము ఎక్కువైపోతూ ఉంటాయో అతని హృదయం మొత్తం ఏమైపోయిందండి? అక్కడ వెలుగు ఏమన్నా కనిపిస్తుందా? వెలుగేమీ కనిపించదు. అంటే ఒక విశ్వాసి వాక్యాన్ని వింటూ దేవుని సన్నిధికి వస్తూ అదే అపవిత్ర కార్యాలు చేస్తూ ఉండగా అతని హృదయం ఏమైపోయిందండి? చీకటైపోయింది, మొత్తం అపవిత్రమైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి సాతాను యొక్క బంధకాల్లోకి వెళ్ళిపోయినట్లుగా చివరికి ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఎలా ఉందండి? హృదయం ఎప్పుడైతే అపవిత్రమైపోయిందో మనిషి యొక్క పరిస్థితి, ప్రభు మనల్ని చూచినప్పుడు ఒక అపవిత్రమైన వ్యక్తి ఈ విధంగా ప్రభు దృష్టికి కనిపిస్తూ ఉంటారు. పైకి బాగానే ఉన్నాము అని మనం అనుకుంటాం, కానీ లోపల చీకటి కార్యాలు పెట్టుకుంటూ ఆచారాలు చేస్తూ ఆదివారం వస్తూ ఉన్నాం, దేవునికి దశంభాగం ఇస్తూ ఉన్నాము, మరి పేదవారికి సహాయం చేస్తూ ఉన్నాము అని మనం అనుకుంటూ అపవిత్రమైన కార్యాలు చేస్తూ ఉంటే వారి యొక్క జీవితము అపవిత్రంగానే ఉంటూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ వ్యక్తి దేవుని దగ్గరకు వస్తారో, అంటే మనం దేవుని యొక్క ప్రభు యొక్క సిలువ దగ్గరకు వచ్చి ఆయన రక్తాన్ని కోరుకుంటూ ఉన్నామో, పశ్చాత్తాపం అన్నమాట. అంటే సిలువ దగ్గరకు ఎందుకు వస్తూ ఉన్నాం మనం? పశ్చాత్తాపంతో ఆయన సిలువ దగ్గరకు వచ్చినప్పుడు ఏం జరుగుతుందండి? ఆయనలో ఉన్న రక్తధారలు, అందుకే ఆయన రక్తధారలు మనలో ఏమవుతున్నాయట? ప్రవహిస్తూ ఉన్నాయి. ఆయన రక్తమును ధారగా మన మీద ప్రవహింపచేసి ఆయన రక్తంతో ఏం చేస్తూ ఉన్నారండి? ఈ అపవిత్రమైన వ్యక్తిని ప్రభువారు శుద్ధి చేస్తూ ఉన్నారు. అందుకే గొర్రె పిల్ల రక్తములో మనం ఏం చేయాలి? ఎప్పటికప్పుడు మనం ఈ విధంగా కడుగుకుంటూ శుద్ధి చేయబడుతూ ఉండాలి. ప్రభు యొక్క సిలువ దగ్గర ఆ విధంగా మనం
నిశ్చలంగా ఉండాలి. అంటే ఒకసారి వచ్చి వెళ్ళిపోవడం కాదు. ప్రభువు యొక్క శిలువ దగ్గర నిత్యము నివసిస్తూ ఉన్నప్పుడు అతనిలో ఉన్న చీకటి ఏమవుతుందండి? క్రమేణా బయటకు వెళ్ళిపోతుంది. ఆయన యొక్క వెలుగు ఆ వ్యక్తి పైన ఉదయిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. చివరికి ఆ వ్యక్తి ఎలా మారిపోయాడండి? పవిత్రంగా, పరిశుద్ధంగా, అతను మరి ఎంతో షైనింగ్గా దేవుని యొక్క వెలుగుతో నింపబడి ఉన్నాడు. ఇదంతా ఎలాగూ జరిగిందంటే కేవలం ప్రభు యొక్క శిలువ. ఆ విధంగానే అతని హృదయము మరి ఎప్పుడైతే దేవుని యొక్క వెలుగు వచ్చిందో అతని యొక్క జీవితం అంతా మారిపోయి ఆ వ్యక్తి యొక్క మరి చూస్తూ ఉన్నాం, ఆ వ్యక్తి యొక్క జీవితము మారిపోయింది. దీనికి అంతటికి కారణం ఏంటండి? మనలోని హృదయమే. సో ఆచారాల వల్ల, మనం చేసే పై భక్తి వల్ల మనకి పవిత్రత కలుగదు. మనం అనుకుంటాం చక్కగా ఆ ఉపవాసం చేసేస్తే పవిత్రులం అయిపోతామని, మాంసాహారం మానేస్తే పవిత్రులమైపోతాం అనుకుంటాం. కానీ ఆచారాల వల్ల మనకు ఉపయోగము ఉండదు. ఆచారాల వల్ల ఎప్పుడు ఉపయోగం ఉంటుందండి? మన హృదయాన్ని పవిత్రంగా ఉంచుకుంటూ ఆచారము వలె కాక మనం ఎలా చేయాలి? ఉపవాసం ఉన్న దేవుని ఎడల భక్తితో ఉపవాసం ఉండాలి. మరి ఏది దేవుని కొరకు మానివేసినా, మనం భక్తితో మనం ఏది చేసినా దానివల్ల ఏమవుతుందండి? పవిత్రత మనకు కలుగుతుంది. ఆచారం కన్నా హృదయ శుద్ధి మనకు చాలా ప్రాముఖ్యం. అందుకని మొట్టమొదటిగా మనం చెప్పుకున్నాం, దురాలోచనలు రాకుండా మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. రెండవదిగా ఏం చెప్పుకున్నామండి? జారత్వము. జారత్వమునకు దూరంగా ఉండుటే దేవుని యొక్క చిత్తము. అంటే మన హృదయాన్ని ఎదుట వ్యక్తిని చూసినప్పుడు ఎలా చూడాలట? అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళ వలె, తల్లిదండ్రుల వలె వారిని మనము చూడాలి. మూడవదిగా దొంగతనము. అంటే మనం ఏది కూడా మానవుడు దేవుని యొద్ద దొంగిలునా అని ఉంది. దేవుని యొద్ద దొంగలించకూడదు, మనుషుల యొద్ద మనము దొంగలించకూడదు. నాలుగవది ఏంటండి? నరహత్యలు. నరహత్య అంటే మరి మత్తయి సువార్తలో ఉన్నట్టుగా నరహత్య అంటే ఏంటండి? అన్యాయంగా కోప్పడమే నరహత్య. కత్తిపోటు వంటి మాటలు మన నోట నుండి రాకూడదు. ఐదవదిగా ఏముందండి? వ్యభిచారము. అంటే భార్య భర్త ఎడల, భర్త భార్య ఎడల ఎలా ఉండాలి? నమ్మకముగా, పరిశుద్ధంగా ఉండాలి. ఆరవదిగా లోభము. లోభము అంటే ఏంటండి? పిసినితనముగా మనము ఉండకూడదు. తర్వాత ఏడవదిగా ఏంటండి? చెడుతనం. చెడుతనం అంటే మంచిది ఏది కాదు అయినా అది చెడ్డది. సో ఆ చెడ్డ కార్యాలు మనలో ఉండకూడదు. ఎనిమిదవదిగా కృత్రిమం. కృత్రిమం అంటే ఏంటండి? ఆర్టిఫిషియాలిటీ. ఒక్కోసారి మనకు ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడతాం, ప్రేమ లేకపోయినా ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడతాం. కృత్రిమం అంటే అప్పటికప్పుడు కల్పించుకుంటూ ఉంటాం. అది కూడా మనలో ఉండకూడదు. తర్వాత కామ వికార చేష్టలు ఉండకూడదు. తర్వాత మత్సరం. మరి మత్సరం అంటే ఏంటండి? చెడ్డవారిని చూసినప్పుడు, చెడ్డ పనులు చేసేవారిని చూసినప్పుడు ఒక రకమైన ద్వేషముతో కూడిన కోపం వస్తూ ఉంటుంది. అదే మత్సరం. అది కూడా మనకు ఉండకూడదట. తర్వాత మనం చూస్తే దేవదూషణ. దేవదూషణ అంటే ఏంటండి? దేవుణ్ణి కొన్నిసార్లు తిట్టుకుంటూ ఉంటాం. దేవుడు నాకేం చేశాడు? ఇంత భక్తి చేసినా, ఇంత ప్రార్థన చేసినా దేవుడు నాకేం చేశాడు అనుకోకూడదు. అదే దేవదూషణ. తర్వాత ఏముందండి? అహంభావం. అహంభావం అంటే మనకి చాలాసార్లు ఈగో ఎక్కువ ఉంటుంది అన్నమాట. అంటే అహంకారం. పడిపోవుటకు ముందు ఏముంటుందట? అహంకారము నడుచును. సో అంటే అహంకారం వచ్చిందంటే ఆ వ్యక్తి తర్వాత స్టెప్ ఏంటండి? పడిపోతాడని మనం అది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. నాలో అహంకారం వచ్చిందంటే నెక్స్ట్ స్టెప్ నేను పడిపోతాను. కాబట్టి అహంకారాన్ని ముందుగానే
తొలగించుకోవాలి. తర్వాత మనం చూస్తే అవివేకం, చాలాసార్లు మనకేముండదు, వివేకం ఉండదు, మనకి జ్ఞానం ఉండదు, అవివేకంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ వివేకం కావాలంటే ఏం చేయాలండి? వాక్యాన్ని బాగుగా చదవాలి. అందుకని వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండు కూడా ప్రభువారు దయచేసేవారు. మరి వివేకము లేకపోతే మన జీవితాల్లో చాలా నష్టపోతామన్నమాట. కాబట్టి వివేకం ఎలా దొరుకుతుందండి? దేవుని యొక్క వాక్యమును మరి బాగుగా ధ్యానించటం వలన ఏది వివేకమో ఏది అవివేకమో మనకి తెలుస్తూ ఉంటుంది. అంటే వాక్యములోని లోతుపాతులు తెలియకపోవడం కూడా అవివేకమే. అందుకే శిష్యులు, ప్రభువా ఈ ఉపమాన భావం ఏంటి చెప్పు అంటే వాళ్ళు ఏమన్నారండి? ఇంత అవివేకులుగా ఉన్నారా, ఇది కూడా తెలియట్లేదా మీకు అంటున్నారు అన్నమాట. అంటే వాక్యములోని బేసిక్స్ అవి మనకి ఖచ్చితంగా తెలియాలి. కాబట్టి మనం ఈ దినం నేర్చుకున్నాం. 3వ ఉపమానము, లోపల నుండి బయలు వెళ్ళినవే మనుషుని అపవిత్రపరుస్తాయి, కానీ ఆచారంగా చేసేది ఏది కూడా మనలను అపవిత్రంగా చేయదు, పవిత్రంగా చేయదు. కానీ మనకు లోపల నుండి, మన హృదయంలో నుండి వచ్చేవే మనల్ని పాడు చేస్తూ ఉంటాయి. అవి మనం చెప్పుకున్నాం. ఒక వ్యక్తి వీటన్నిటినీ వదిలివేసినప్పుడు, ఇవన్నీ ఇప్పుడు చూడండి, బియ్యంలో పురుగులు ఎక్కడి నుంచి వస్తాయి? లోపల నుండి వస్తాయి. అలాగే మనలోని చెడుగు కూడా ఎక్కడి నుంచి వస్తుందండి? లోపల నుండి వచ్చేస్తూ ఉంటుంది. అదంతా ఎక్కడ శుద్ధి చేసుకున్నాడు ఈ వ్యక్తి? సిలువ వద్ద శుద్ధి చేసుకోవడం ద్వారా తన జీవితం వెలుగుమయంగా మారింది. మన జీవితంలో ఉన్న అపవిత్రత, చీకటి పోవాలంటే దేవుని యొక్క సిలువ వద్దకు మనము రావాలి.